ఇప్పటికీ ముస్తాబైన భద్రాద్రి సుదూర ప్రాంతం నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ఈ నెల 13వ తారీఖున మొదలైన వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు గోదావరి నదీ తీరాన ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా గోదావరి నదీ తీరాన ఏర్పాటు చేసిన హంసవాహనాన్ని పరిశీలించి అక్కడ ఏర్పాటుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రేపు సాయంత్రం తెప్పోత్సవం, ఎల్లుండి ఉదయం ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు అధికంగా వస్తారని, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రమాదేవి, ఏఎస్పీ పరితోష్ పంకజ్ తదితర ముఖ్య అధికారులు పాల్గొన్నారు. రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఆల్ అరేంజ్మెంట్స్ విత్ రిగార్డ్ టు సెక్టర్ ప్లేస్మెంట్స్ కానీ ఆఫీసర్స్ డెవలప్మెంట్, దెన్ అరేంజ్మెంట్స్ ఆర్థిక చార్ట్ దగ్గర, తర్వాత మన వేరే గెస్ట్ హౌస్ కానీ హోటల్స్ రిగార్డింగ్ పాసెస్ అన్నింటినీ రివ్యూ చేయడం జరిగింది. ఏదైతే మేము ఆల్రెడీ పాసెస్ ఆన్లైన్లో సేల్ పెట్టి ఉన్నామో, ఇంకా ఎవరికైతే భక్తులకి పాసెస్ కావాలో అది ఆర్టీఓ ఆఫీస్లో కూడా సేల్కి ఉన్నాయి. విఐపీ అండ్ అదర్ నార్మల్ టికెట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఫర్ పార్కింగ్ కూడా పార్కింగ్ పాసెస్ ఆర్ గివెన్ బై ఏఎస్పీ భద్రాచలం. ఇలాంటి పార్కింగ్ ప్లేసెస్ కూడా ఒక 5 ప్లేస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒక 4 సెంటర్స్ ఆఫ్ ప్రసాదం కౌంటర్స్, ఇవన్నీ డిఫరెంట్గా